ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఈరోజు మనం టీం వర్క్ అంటే ఏంటి, అసలు టీం వర్క్ ఎలా చేస్తే మనం సక్సెస్ అవుతాము, ఒక బెస్ట్ టీం లీడర్గా ఫస్ట్ మనకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు మనల్ని చూసే మన టీం నేర్చుకుంటుంది. ఎవరికి వచ్చిన కొత్తలో ఏది తెలియదు. అప్లైనర్ కానీ వాళ్ళకి ముందుండి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళని చూసే ఏదైనా నడవడం జరుగుతుంది. కాబట్టి బెస్ట్ టీం లీడర్గా ఫస్ట్ మనం ముందుండి మన టీంకి మనం ఏం నేర్పించాలి, మనలో ఏం క్వాలిటీస్ పెంచుకోవాలి అనే దాని గురించి కూడా ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ టీమ్ వర్క్? అసలు టీం వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు సింగిల్గా మనం వర్క్ చేస్తే నేను వర్క్ చేస్తున్నా అంటాం, కానీ అది మనం సింగిల్గా వర్క్ చేసినప్పుడు, కానీ ఎప్పుడైతే మనం టీం తోటి కలిసి వర్క్ చేస్తామో, టీం అంటే ఇప్పుడు మనం మన బిజినెస్కి సంబంధించి మనం అప్లైనర్గా ఉంటాము. మన డౌన్లో చాలామంది టీం మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరితోటి కలిసి మనం వర్క్ చేస్తూ, నలుగురితోటి కలిసి వర్క్ చేస్తూ, నలుగురం కలిసి ఇన్కమ్ తీసుకోగలిగితే దాన్ని టీం వర్క్ అంటాము. అసలు టీం అంటే ఫుల్ ఫామ్ ఏంటి? టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. అంటే ఒక్కొక్కరిగా చేస్తే వచ్చే విజయం కంటే కూడా మనందరం కలిసికట్టుగా టీం వర్క్ చేస్తే వచ్చే సక్సెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదన్నా సెల్ఫ్ బిజినెస్, ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుంటేనో, లేకుంటే మన జాబ్ మనం చేసుకునేదా అయితే మనం సెల్ఫ్గా మనం సింగిల్గా చేసుకోగలం. కానీ ఇప్పుడు మనం చేసేది చిన్నది కాదు, చాలా పెద్ద బిజినెస్ మనం చేసేది. కాబట్టి మనందరం కూడా టీంతో పాటు కలిసి టీం వర్క్ ఎప్పుడైతే చేస్తామో మన టీంలో గ్రోత్ అనేది అప్పుడు రావడం జరుగుతుంది. కాబట్టి మనందరం కలిసి టుగెదర్ ఎవ్రీవన్ అంటే అందరం కూడా కలిసికట్టుగా కలిసి వర్క్ చేస్తూ మన సక్సెస్ అనేది తీసుకుందాం. టీమ్ వర్క్స్ మేక్స్ ది డ్రీమ్ వర్క్. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ ఉండబట్టే మనం వెస్టేజ్లోకి వచ్చాము. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం టీం వర్క్ అనేది ఏ విధంగా చేయాలి, ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే దానికి తగినట్లుగా మనం ఏ విధంగా మన లైఫ్ స్టైల్ అనేది కానీ మన వర్క్ అనేది కానీ చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ విధంగా టీం వర్క్ చేస్తూ మనం ఫస్ట్ టీం లీడర్గా సక్సెస్ అవ్వాలంటే మనలో మనం పెంచుకోవాల్సిన బెస్ట్ క్వాలిటీస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ విజన్ క్లియరెన్స్. ఇది ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు విజన్ క్లియరెన్స్ అంటే జనరల్గా ఏంటంటే మీనింగ్, ఇప్పుడు మన బిజినెస్లోకి మనం వచ్చాం. ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబే చేయాలనుకుంటాం. జాబ్ చేయాలనుకున్నప్పుడు ఆ జాబ్కి సంబంధించి మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూకి పోవాలన్నా ఏం చేస్తాం, దానికి సంబంధించి అక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేస్తాము, ఎలా ఇంటర్వ్యూస్ ఉంటాయి, మనం ఎలా అటెండ్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి అని చాలా టెన్షన్ పడి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సజెషన్స్ అడిగి మరి మనం వెళ్తుంటాం. అంటే దానికి సంబంధించి కొంత నాలెడ్జ్ అనేది మనం గ్యాదర్ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జాబ్కి సంబంధించి మనం ఎలా వర్క్ చేయాలి అని మనల్ని మనం అప్డేట్ చేసుకుంటుంటాం ఎప్పటికప్పుడు. అంటే అక్కడ మనం దానికి సంబంధించి ఆ వాతావరణంలోనే ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనం వెస్టేజ్లోకి వచ్చాం. మనం వెస్టేజ్లో ఉన్నప్పుడు మన బిజినెస్కి సంబంధించి అసలు మనం బిజినెస్లోకి ఎందుకు వచ్చాం, ఎవరు ఊరికే చెయ్యం కదా. బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు మనకి దీంట్లో ఉండే ప్యాసివ్ ఇన్కమ్ నచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒక కంపెనీ ద్వారా కార్ తీసుకోవాలని ఉండొచ్చు, కంపెనీ ద్వారా ఇల్లు తీసుకోవాలని ఉండొచ్చు. అది ప్రతి ఒక్కరికి ఉండే డ్రీమ్స్. కాబట్టి అసలు మనం ఎందుకు వచ్చాము, మనం దీంట్లో ఇన్కమ్ పరంగా తీసుకోవాలని వచ్చామా, లేదంటే ఒక టైం అనేది పర్టికులర్గా ఫిక్స్ చేసుకొని ఆ టైం లోపల ఇంత ఇన్కమ్ అని ఫిక్స్ చేసుకొని, కానీ లేకపోతే పలానా టైంలో కార్ తీసుకోవాలి, పలానా టైంలో ఇల్లు తీసుకోవాలి, నాకు ఇల్లు లేదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రీమ్గా పెట్టుకుంటాం. మనకి ఏదైతే లేదో దాన్ని డ్రీమ్గా పెట్టుకొని మనం వస్తాం. ఆ విజన్ అనేది మనలో ఉండాలి ఫస్ట్. అసలు మనం వెస్టేజ్లోకి ఎందుకు వచ్చాం, మనం ఏం చేస్తున్నాం, దానికి తగినట్టుగా మనం అసలు వర్క్ చేస్తున్నామా లేదా. ఇప్పుడు ఆరోగ్యం కోసం వస్తే మనం ఒక ప్రోడక్ట్స్ వాడుకుంటే సరిపోద్ది. కంప్లీట్గా బిజినెస్ గురించి అవసరం లేదు, మనకు జూమ్ మీటింగ్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ప్రోడక్ట్లు నచ్చినాయా నెల ఏవో కొన్ని ప్రోడక్ట్లు తెచ్చుకొని వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, ఫ్యామిలీ ఆరోగ్యపరంగా సాటిస్ఫై అవుతుంది. కానీ ఇప్పుడు మనం బిజినెస్లోకి వచ్చామంటే మన బిజినెస్కి సంబంధించి మన కంప్లీట్ క్లారిటీ ఫస్ట్ మనకు ఉండాలి. టీం లీడర్గా మనకే లేనిది మన టీంలో వాళ్ళకి మనం విజన్ ఎలా క్లియర్ చేస్తాం. కాబట్టి మన అందరం కూడా ఫస్ట్ మనం బిజినెస్లోకి ఎందుకు వచ్చాం అన్న క్లియరెన్స్ మనలో ఉంటే తర్వాత మనం ఏ వర్క్ అయినా కూడా ఆటోమేటిక్గా చేస్తాము. మనల్ని మనం చాలా విధాలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు మన పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ పుట్టంగానే ఎవరికి ఏమి రావు కదా. ఫస్ట్ నడక నేర్పిస్తాం, నడక నేర్పించేటప్పుడు పడతలు వేస్తారు, తర్వాత అడుగులు వేస్తారు, తర్వాత పరిగెత్తుతారు ఇంట్లో, తర్వాత రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా నడిపిస్తాం, కొంచెం అలవాటైతే వాళ్ళే నడుస్తారు, ఇంకా కొంచెం పెద్దగా అయినప్పుడు ఇంకా ఫ్రీగా స్వేచ్ఛనిస్తాం.
అదంతా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది కాబట్టి అలానే ఈరోజు మన బిజినెస్లో కూడా మనం విజన్ అనేది క్లియర్గా ఉన్నప్పుడు ఆ విధంగా మనం కూడా స్టెప్ బై స్టెప్ నేను అప్పుడు అప్డేషన్ ఏది అవ్వాలి, నేను ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, దానికి మనకు ప్రాపర్గా నాలెడ్జ్ లేకపోతే అప్లైన సపోర్ట్ తీసుకొని దానికి తగినట్లుగా మనం వర్క్ చేయడానికి ఆటోమేటికల్గా చేంజ్ అవుతాం. కాబట్టి ఆ విజన్ క్లియరెన్స్ అనేది మనలో ఉండాలి ఫస్ట్. అలానే ఈరోజు ఒక బెస్ట్ టీమ్ లీడర్గా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన క్వాలిటీస్, మెయిన్ క్వాలిటీస్, మనందరిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మనం సక్సెస్ తీసుకుంటూ మన టీంకి మనం సక్సెస్ ఇప్పించగలం అనే ఒక 10 బెస్ట్ క్వాలిటీస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్, బీ డెడికేటెడ్ టు యువర్ డైలీ రొటీన్. అంటే ఇక్కడ ఏంటి, మన డైలీ రొటీన్ని మనం ఏ విధంగా మార్చుకోవాలి, మన డైలీ రొటీన్ ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాబ్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి, డైలీ మనము అక్కడ ఏ టైంకి అయితే తమ్ము కొట్టాలో దానికంటే ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళేలాగా దానికి తగినట్లు ముందుగానే మనం ఇంట్లో ప్లాన్ చేసుకుంటాం. ఆ టైంకి అక్కడికి వెళ్తాము, ఆ టైం టు టైం డ్యూటీ చేస్తాము. టైం అయిపోయిన తర్వాత పంచుకొట్టి ఇంటికి వస్తాం. మధ్యలో మనం ఏమన్నా మన పర్సనల్ వర్క్స్ చేసుకోవడానికి ఉందా, ఆఫీస్ సరౌండింగ్స్ దాటి ఆ మినిమం 8 అవర్స్ మనం అక్కడే స్పెండ్ చేస్తున్నాం కదా. వాళ్ళు ఇచ్చేది ఫిక్స్డ్ శాలరీనే, కానీ డెఫినెట్లీ ఆ టైం టు టైం మనం డ్యూటీ చేయాలి కాబట్టి మన టైంని అక్కడ డెడికేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం కూడా మన బిజినెస్లోకి వచ్చాము అంటే మనకు కూడా ఇది బిజినెస్ చాలా చిన్నదేం కాదు, చాలా పెద్దది బిజినెస్. కాకపోతే మనకు మెంబర్షిప్ ఫ్రీ ఇచ్చారని మనకి నచ్చిన టైంలో, మనకు కన్వీనియంట్ ఉన్న టైంలో మనం చేస్తున్నాం. ఎందుకంటే మనకంటూ ఒక బాస్ లేరు ఫస్ట్ మనల్ని క్వశ్చన్ చేయడానికి, నువ్వు ఈ టైం నుంచి ఈ టైం దాకా చేస్తున్నావా లేదా అని చెక్ చేసేవాళ్ళు లేరు. అప్లైనర్ చెప్పినా కూడా వింటాము, వదిలేస్తాం. అలాంటప్పుడు డెఫినెట్లీ మనకు ఫెయిల్యూర్ వస్తుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి, మనం చేసేది ఒక మంచి బిజినెస్, చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ మనం అర్థం చేసుకుంటే. ఎందుకంటే ఈరోజు జాబ్లో వచ్చే ఇన్కమ్ కంటే కూడా చాలా బెస్ట్ ఇన్కమ్ పరంగా చాలా అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. అలానే మనకి లైఫ్ కూడా చాలా ఉంది. ఇప్పుడు జనరల్గా మన లైఫ్ కోసం, మన ఫ్యామిలీ నెల గడవడం కోసం మనం కష్టపడి జాబులు చేస్తున్నాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఉండదు దాంట్లో. మనం ఎప్పుడైతే రిజైన్ చేసినా, మన జాబ్ పోయినా, మనకేమన్నా అయినా ఫ్యామిలీకి సెక్యూరిటీ లేదు దాంట్లో. కానీ దానికోసమే మనం అంత కష్టపడుతున్నామంటే ఇప్పుడు మనకి 3 జనరేషన్స్ వరకు సెక్యూరిటీ ఇచ్చి, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇచ్చి, కార్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి, ఫారెన్ ట్రిప్స్ ఇచ్చి, మనకి ఏదైతే లైఫ్ కావాలో అవన్నీ ఇవ్వడానికి వెస్టేజ్ రెడీలో ఉంది. కాబట్టి మనం దానికి ఇంకెంత వర్క్ చేయాలి, ఎంత డెడికేషన్ చేయాలి. ఇప్పుడు మనం ఒక డిగ్రీ కంప్లీట్ చేయాలంటే మినిమం ఒక 10 years కంప్లీట్ చేస్తున్నాం. మినిమం 10 కాదండి, 10, 12, 15 years ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ జాబ్ కూడా చేస్తామో లేదో గ్యారంటీ లేదు. అలాంటి దానికోసం టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం, అంతా చదువుతున్నాం. కానీ లాస్ట్కి ఏదో చిన్న జాబ్లో జాయిన్ అవ్వడం, మనకి అడ్జస్ట్ అయ్యి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తుండడం, లేకపోతే అది కూడా రాలేదంటే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం. చాలామంది మెయిన్గా లేడీస్, జెంట్స్ కంటే ఏదో ఒకటి వెళ్తుంటారు ఆపర్చునిటీ లేక. కానీ మనం చాలామంది మెయిన్గా లేడీస్ అయితే చదువుకున్న వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి వల్ల ఇంట్లోనే ఉండిపోతున్నాం. కాబట్టి ఈరోజు మన బిజినెస్లో మనకు అంత మంచి లైఫ్ ఉన్నప్పుడు మనం మినిమం ఒక 2 to 5 years నాది కాదు అనుకొని మనం ఇంట్లో ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకొని, మనకు డైలీ కండక్ట్ చేస్తున్న జూమ్ మీటింగ్స్ని యూజ్ చేసుకొని, అలానే యూట్యూబ్ ద్వారా నాలెడ్జ్ తీసుకొని, మనకంటూ మనం స్వతంత్రంగా నేను వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలి, దీనికి తగినట్లుగా నేను ఎలా నన్ను మార్చుకోవాలి అనేది ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యి ఉంటే మైండ్లో దానికి తగినట్లుగా మనం చేంజ్ అవుతాం. లేదంటే ఎప్పుడు అప్లైనా చెప్తేనే నేను జూమ్లో జాయిన్ అవుతా, అప్లైనా చెప్తేనే నేను క్లాసులు వింటా, అప్లైనా చెప్తేనే ఏదన్నా చేస్తా అంటే మనం దీంట్లో నిలబడినా ఇన్కమ్ రాదు. ఫస్ట్ మనం అనుకున్న లైఫ్ తీసుకోవాలంటే దానికి తగినట్లుగా మనం మారాలి ఫస్ట్. కాబట్టి డెడికేటెడ్గా ఒక 2 to 5 years నాది కాదు, వెస్టేజ్కి నా టైం కంప్లీట్గా అని మనకున్న టైంని కమిట్మెంట్గా మనం వెస్టేజ్లో జాబ్ని ఎంత కమిట్మెంట్గా చేస్తామో అంతే కమిట్మెంట్ తోటి మనం వెస్టేజ్ చేస్తే మనకు అనుకున్న లైఫ్ కంటే మంచి ది బెస్ట్ లైఫ్ వస్తుంది వెస్టేజ్లో. కాబట్టి ఆ విధంగా అందరం కూడా కమిట్మెంట్గా ప్రతిరోజు మనం నేర్చుకోవాలి, లెర్నింగ్కి మనం టైం కల్పించుకోవాలి మన డైలీ రొటీన్లో భాగంగా. అలానే ప్రతిరోజు ఇన్విటేషన్స్ ఇస్తూ ఉండాలి, ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉండాలి. అది మనకి ఒక డైలీ హ్యాబిట్లా ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఏదైనా కూడా ఇప్పుడు కొంతమంది టెలికాలర్స్ ఉంటారు.
అంటే ఫోన్స్ కాల్స్ లిఫ్ట్ చేయడం, వాళ్ళకి సమాధానాలు చెప్పడం, ఇంకా అది డైలీ వాళ్ళ రొటీన్ వర్క్. అలానే వాళ్ళు అది చేస్తే వాళ్ళకి శాలరీ ఇస్తారు. కానీ ఈరోజు మన డైలీ రొటీన్‌లో భాగంగా మనం ఇవి మార్చుకోవడం వల్ల మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి మన టైంని కల్పించుకొని మనం నేర్చుకోవడానికి ఫిక్స్డ్ టైం పెట్టుకోవాలి. అలానే ప్రతిరోజు ఇన్విటేషన్స్ ఇవ్వాలి. ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఇదొక డైలీ హ్యాబిట్ లాగా మన డైలీ రొటీన్ భాగంలో ఒక పార్ట్‌గా మనం డైలీ అలవాటు చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనల్ని ఏం చేస్తారు, ఇప్పుడు అవి మనం చేస్తున్నామో లేదో మన టీం చూస్తుంది. మనం చేస్తే మన టీం ఫాలో అవుతుంది. మనం చేయకుండా మన టీం ఎలా ఫాలో అవుతుంది? అసలు మనం వాళ్ళకి ఎలా చెప్పగలం? ఒక టీం లీడర్గా మనం ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తే, నేను ఇలా చేస్తున్నాను అని మాటల్లో మనం చెప్పినప్పుడు, ఎవరైతే ప్రాపర్గా రిసీవ్ చేసుకొని పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుందో, మనం చెయ్యి అని చెప్పకుండానే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ విధంగా మన అడుగుజాడల్లో నడవడం జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు చెయ్యకపోయినా మనం మీరు ఇలా చేయండి, మనం సక్సెస్ తీసుకోవచ్చు అని చెప్పడానికి ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి. మనం ఫాలో అవ్వకుండా ఎవరికైనా ఏదైనా చెప్పగలమా? కాబట్టి ఫస్ట్ మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. అలానే ఇప్పుడు మన ప్రజెన్స్ అనేది ఎక్కడైనా కూడా, ఒక మీటింగ్ అయినా కానివ్వండి, లేకపోతే ఒక లైవ్ మీటింగ్ కానీ, ఒక జూమ్ మీటింగ్ కానీ, ఎక్కడైనా మన బిజినెస్కి సంబంధించి అది ఏ అకేషన్ అయినా, ఏ సిచ్యుయేషన్ అయినా, మనం బిజినెస్లో ఆ అకేషన్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నామా లేదా ఆ సిచ్యుయేషన్లో అని మన టీం డెఫినెట్లీ చూస్తుంది. ఎందుకంటే మన అప్లైనర్స్ మనల్ని చూసినా చూడకపోయినా మన డౌన్లైన్స్ డెఫినెట్లీ మనల్ని చూస్తారు. మా అప్లైనరే లేరే, ఇంక నన్ను ఎవరు అడుగుతారులే, వాళ్ళే లేరంటే ఇది అసలు ఇంపార్టెంట్ కాకపోవచ్చులే అని వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు కూడా లెఫ్ట్ అయ్యే సిచ్యుయేషన్ కూడా ఉంటుంది. అలానే మనం అక్కడ కనపడకపోవడం వల్ల మనల్ని తిరిగి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, మనం వాళ్ళకి తిరిగి ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక అప్లైనర్గా మన టీంని ముందుండి మన టీం లీడర్గా మనం నడిపించుకోవాలి. అలాంటిది డౌన్లైనర్స్ ముందుండి మనం అప్లైనర్స్గా వెనకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ సిచ్యుయేషన్ ఆ టైంలో మనం ఫేస్ చేయాలంటే. కాబట్టి ఎక్కడైనా కూడా మనం ఒక 90% మనం పాజిటివ్గా ఉండి మనం అంతా కరెక్ట్గా వర్క్ చేస్తుంటే మన టీం మనల్ని చూసి ఒక 10% ఫాలో అవుతుంది. ఎందుకంటే మంచి అనేది చాలా స్లోగా మైండ్కి ఎక్కుతుంది ఎవరికైనా కూడా. అదే మనం ఒక 10% పాజిటివ్లో ఉండి 90% మనం నెగిటివ్లో ఉన్నామనుకోండి, మన టీము ఏదైతే నెగిటివిటీ ఉందో, ఇప్పుడు 90% పాజిటివిటీని చూడదు. మనం ఏదైతే 10% మనలో నెగిటివిటీ ఉందో దానిలే హైలైట్ చేసి మనల్ని ఇంకా నెగిటివ్గా చూస్తుంది. అక్కడ మనం చాలా నెగిటివ్ అయిపోతాం. చాలా అంటే చాలా. కాబట్టి మనలో ఉండే పాజిటివిటీ కంటే నెగిటివిటీ చాలా ఫాస్ట్గా అందరిలోకి వాళ్ళు అబ్జర్ప్షన్ అనేది ఎక్కువ చేసుకుంటారు. కాబట్టి ఫస్ట్ మనం అనేది ముందుండి మన టీంని మనం ముందుండేలాగా మనం చూసుకోవాలి. అలా ఉన్నప్పుడే మన టీం అనేది సక్సెస్ తీసుకుంటుంది. సెకండ్ పాయింట్, కమిట్ యువర్ ప్రాస్పెక్టింగ్ నెంబర్స్. కమిట్ యువర్ ప్రాస్పెక్టింగ్ నెంబర్స్ అంటే ఏంటి? అసలు ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి? ప్రాస్పెక్టింగ్ అంటే ది ప్రాసెస్ ఇన్ బిట్వీన్ లిస్ట్ అండ్ బిజినెస్ జాయినింగ్. ఇప్పుడు జనరల్గా మనం లిస్ట్ రాస్తాం, ఎవరిమైనా కూడా మన బిజినెస్లో ఇన్వైట్ చేయాలంటే ఆ లిస్ట్ రాసిన తర్వాత మధ్యలో ఇన్విటేషన్ ఉంటుంది, ప్రజెంటేషన్ ఉంటుంది, వాళ్ళని చేసే ఫాలో అప్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. అదంతా కూడా ఒక ప్రాసెస్. ఆ మధ్యలో ఉండేదాన్నే లిస్ట్కి మనం బిజినెస్లో జాయిన్ అయ్యేదానికి మధ్యలో మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో దాన్నంతా కలిపి ప్రాస్పెక్టింగ్ అంటారు. మనం డైలీ చేసే మన బిజినెస్లో వర్కే అది ప్రాస్పెక్టింగ్. లిస్ట్ రాసుకొని మన దగ్గర పెట్టుకుంటాము, బిజినెస్లో జాయిన్ చేయాలి. మధ్యలో మనం వర్క్ అనేది డైలీ ఏదైతే వర్క్ చేస్తామో దాన్నే ప్రాస్పెక్టింగ్ అంటారు. ఇక్కడ మనం ఏం చేయాలి? డైలీ మినిమం ఫిక్స్డ్గా ఒక 5 to 10 మెంబర్స్ని, ఏదైతే ఫిక్స్డ్ నెంబర్ అనేది దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. మనం 5 or 10 అనేది మనం ఫిక్స్ అయ్యి ఆ 5 మెంబర్స్ని 10 మెంబర్స్ తోటి రెగ్యులర్గా మనం మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అలా పెట్టుకోకుంటే మనం వర్క్స్ అనేది పోస్ట్పోన్ చేసుకుంటుంటే మనం ఎప్పటికీ అదే పొజిషన్లో ఉండడం జరుగుతుంది, అదే లెవెల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం డైలీగా ఒక 5 to 10 మెంబర్స్ తోటి మన బిజినెస్ గురించి ఇన్విటేషన్ ఇవ్వడమా, లేకుంటే ప్రజెంటేషన్ ఇవ్వడమా, లేకపోతే ఒక జూమ్ మీటింగ్ ప్రపోజ్ చేయడమా, ఏదో ఒకటి
మనం అంటూ మన టీం వర్క్ చేసామా లేదా, మన సెల్ఫ్లో కానీ మన డౌన్లైన్లో వాళ్ళతో కానీ మనం ప్రతి ఒక్కరం కూడా ఎవ్రీ మెంబర్ ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి కూడా నాలెడ్జ్ నేర్చుకుంటూ ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నా కింద ఒక్కరే ఉన్నారా, ఇద్దరే ఉన్నారా, నేను కూడా టీం లీడర్నా అంటే టీం లీడరే. ఎందుకంటే మన బిజినెస్లో బాస్ ఎవ్వరు లేరు, మన ఎవరికి వాళ్ళమే బాసం. కాబట్టి మన టీంకి సంబంధించి మనం ప్రతి ఒక్క వర్క్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా డైలీ మనం ఒక 5 to 10 మెంబర్స్ తోటి లిస్ట్లో ఉన్న వాళ్ళతోటి మనం ప్రాస్పెక్టింగ్ చేసేది ఒక ఫిక్స్డ్ ప్రాసెస్గా మనం పెట్టుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడే మనం మాట్లాడిన వాళ్ళు కానీ, ఇప్పుడు ఒక 5 మెంబర్స్ తోటి మాట్లాడాము, ఆ 5 మెంబర్స్లో మన బిజినెస్లో ఒక్కరే రానివ్వండి, మన బిజినెస్లో ఉండేది పాజిటివిటీయే, కాకపోతే అది అందరికీ రిసీవ్ చేసుకోరు కాబట్టి ఒక్కరే రానివ్వండి. ఆ విధంగా రోజుకు ఒక్కరు వస్తే ఈజీగా మన బిజినెస్లో మనం సక్సెస్ అవ్వచ్చు. కానీ ఈ ప్రాసెస్ అనేది డైలీ నడిచినప్పుడు మాత్రమే ఆ విధంగా రావడం జరుగుతుంది. థర్డ్ పాయింట్, ట్రాన్స్ఫర్ యువర్ స్కిల్స్. ట్రాన్స్ఫర్ యువర్ స్కిల్స్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా మనకంటూ ఒక టీం లీడర్గా మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి మనందరికీ కూడా స్కిల్స్ అనేవి ఉంటాయి. అది ఒక ఇన్విటేషన్ స్కిల్ కానివ్వండి, ప్రజెంటేషన్ స్కిల్ కానివ్వండి, లేకపోతే ఒక ఫాలోఅప్ విషయంలో కానివ్వండి, ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, ఒక ఐడి వేయడం కానివ్వండి. మన బిజినెస్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఐడి వేయడం కూడా రాదు. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ఎలా వస్తుంది? మనం నేర్పిస్తేనే వస్తుంది. ఏదైతే నాలెడ్జ్ ఉందో మన బిజినెస్కి సంబంధించి ఆ నాలెడ్జ్ అంతా కూడా మన టీంకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. అలా చేసినప్పుడే మన టీంలో డూప్లికేషన్ అనేది జరుగుతుంది. దాని ద్వారా సక్సెస్ అనేది ఆటోమేటికల్లీ వస్తుంది. కాబట్టి అదంతా కూడా ఒకటే రోజు మన టీంకి మనం డూప్లికేషన్ చేయలేం. ఒక్కొక్క స్టెప్గా ఫస్ట్ ఐడి వేయడం నేర్పించాలి. ఒక 30 days టు ఒక 2 months ట్రైనింగ్ పీరియడ్ అనండి. ఒక 30 days కంప్లీట్గా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని ప్రోడక్ట్లు వాడుకుంటా మనం జూమ్ మీటింగ్స్ వినమనండి. కంప్లీట్గా బిజినెస్ గురించి ఒక ఐడియా వస్తుంది. ఇంకా పర్సనల్గా ఏదైనా డౌట్స్ ఉన్నా మనల్ని కాంటాక్ట్ అవ్వమంటే ఫర్దర్గా వాళ్ళకి ఏం క్లారిఫికేషన్స్ కావాలన్నా మనం క్లారిఫై చేయగలం. ఆ వచ్చిన వ్యక్తి అక్కడ నిలబడడం జరుగుతుంది. కాబట్టి మన స్కిల్స్ అనేది ఫస్ట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలగాలి. మనం ఇప్పుడు నాలెడ్జ్ అంతా మనలో ఉంది, మన టీంకి మనం ఏమి నేర్పించలేదు. మన టీంలో డూప్లికేషన్ ఎలా అవుతుంది, మన టీంలో లీడర్స్ ఎలా తయారవుతారు. కాబట్టి ఈ విధంగా మనకు ఉండే నాలెడ్జ్ని మన టీంకి మనం ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఇప్పుడు మనం మాత్రమే క్లాసులు చెప్తున్నాం, మనం మాత్రమే ట్రైనర్ అయ్యాం. అప్పుడు టీంలో గ్రోత్ ఎలా వస్తుంది, టీంలో న్యూ జాయినింగ్స్ ఎలా వస్తాయి, టీంకి లెవెల్స్ ఎలా చేంజ్ అవుతాయి, ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఇవంతా ఎలా పాసిబుల్ అవుతుంది. కాబట్టి మనకుండే నాలెడ్జ్ A to Z మన బిజినెస్కి సంబంధించి మనం ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఇది ఎక్కడ కూడా బయట ఎక్కడ మనకుండే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయమని ఎక్కడా చెప్పరు. కానీ మన వెస్టేజ్లో మాత్రం మన టీంకి డూప్లికేషన్ చేస్తేనే మనకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. 4th పాయింట్, బిల్డ్ కమ్యూనిటీ అండ్ రిలేషన్షిప్. కమ్యూనిటీ అండ్ రిలేషన్షిప్ అంటే ఏంటి, అసలు దీన్ని మనం ఎందుకు మెయింటైన్ చేయాలి, అసలు బిజినెస్లో ఇలాంటివి ఉంటాయా అని కూడా అనుకోవచ్చు కొంతమంది. జనరల్గా బిల్డ్ కమ్యూనిటీ అండ్ రిలేషన్షిప్ అంటే ఏదో కాదండి. ఇప్పుడు జనరల్గా మన టీం మెంబర్స్ ఉంటారు, మనం ఏదో అప్పుడప్పుడు పాయింట్స్ కొనమనో లేకపోతే ఏదైనా మీటింగ్కి రమ్మనో వాళ్ళకి చెప్పేది వాళ్ళ మంచి కోసమే. వాళ్ళు మంచి అంతే. ఎందుకంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ కొనుక్కొని వాడుకోవడం వల్ల వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ తెలుస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఇన్ టైంలో కొనుక్కోవడం వల్ల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, కన్సిస్టెన్సీ ఆఫర్లో కొనుక్కోవడం వల్ల ఆ బెనిఫిట్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం వాళ్ళకి చెప్పేది వాళ్ళ మంచికే. కానీ ఆ రోజు మన టీంకి మెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఆ ఒక్కరోజు కాల్ చేస్తే అది వాళ్ళ మంచి కోసం చెప్పినా అదేదో మనకి పనికొచ్చేలాగా మన మంచి కోసం అనుకుంటారు. కాబట్టి మన టీంతో మనం ఒక ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, అలానే కమ్యూనికేషన్, ఆ బాండింగ్ అనేది ఉండాలి. రెగ్యులర్గా మన టీంతో మన కమ్యూనికేషన్ అవుతూ ఉండాలి. ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఇలా మెయింటైన్ చేస్తేనే మన బిజినెస్ అవుతుందా అని కాదు, కానీ ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉన్నప్పుడు వాళ్ళకున్న డౌట్స్ కూడా మనతో ఈజీగా షేర్ చేసుకోగలరు. కాబట్టి వాళ్ళకున్న డౌట్స్ మనతో షేర్ చేసుకున్నప్పుడు మనం వాళ్ళకి క్లారిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటికల్లీ మనలాగా తయారవడం జరుగుతుంది. మనతో రెగ్యులర్గా మాట్లాడుతుండడం వల్ల రోజుకు ఒక కొత్త విషయం తెలుసుకున్నా కూడా వాళ్ళలో చేంజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఉన్న డౌట్స్ క్లారిఫై అవుతాయి, మనతో ఫ్రీగా మూవ్ అవ్వగలరు, మనతో కలిసి టీం వర్క్ చేసుకోగలరు, టీం బిల్డింగ్ చేయగలరు, వాళ్ళు సక్సెస్ అవ్వగలరు, మనము సక్సెస్ అవ్వగలం. కాబట్టి ఈ విధంగా మనం బిల్డ్ కమ్యూనిటీ అండ్ రిలేషన్షిప్ అనేది ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది మెయింటైన్ చేయాలి మన బిజినెస్లో కూడా. ఆ విధంగా చేయడం వల్ల టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, అన్ని విధాలా కూడా చాలా బాగుంటుంది. టీం అనేది ముందుకి వస్తుంది. నెక్స్ట్ 5th పాయింట్, యూజ్ టూల్స్.
టూల్స్ అంటే ఏంటి? వీటిని మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి? టూల్స్ అంటే జనరల్‌గా మనం ఏం చెప్తుంటాం, డ్రెస్ కోడ్ సంథింగ్ అవి మెయింటైన్ చేయాలని చెప్తుంటాం జనరల్‌గా. వాటితో పాటుగా మనకిప్పుడు కంపెనీ బ్రోచర్స్ ఉంటాయి. ఇప్పుడు సికింద్రాబాద్ స్టాక్ పాయింట్‌లో, విజయవాడ స్టాక్ పాయింట్‌లో అలాంటి దగ్గరలో మనకి కంపెనీ బ్రోచర్స్ ఉంటాయి. అంటే ప్రొడక్ట్స్ దేనితోటి తయారు చేస్తారు, వాటిని వాడుకోవడం వల్ల మనకి ఎలా ఉంటుంది, అసలు ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నీ ఒక ప్రింట్ ఫార్మాట్‌లో ఒక 1 ఆర్ 2 పేపర్స్ లాగా మనకి చదువుకోవడానికి, చూసుకోవడానికి, కాస్ట్ పరంగా అన్ని విధాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అవన్నీ మనకు తెలుసు. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి క్లాసులు వింటున్నాం, ప్రొడక్ట్స్ వాడుతున్నాం కాబట్టి వాటిని చూడకపోయినా ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చారు. వాళ్ళకసలు ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలీదు. మనం చెప్తుంటాం. కానీ వాళ్ళకి చూస్తేనే తెలుస్తుంది. అలా కొత్తగా వచ్చినోళ్ళకి మనం కంపెనీ బ్రోచర్స్ ఇవ్వడం, అలానే క్యాటలాగ్స్ మన సాఫ్ట్ కాపీ ఉంటే పంపించడం, లేదంటే హార్డ్ కాపీ ఉన్నా కూడా ఇప్పుడు డైరెక్ట్ ప్రింట్లు కూడా దొరుకుతున్నాయి. అలా ప్రింటౌట్ గానీ, లేకపోతే ఒక సాఫ్ట్ కాపీ ద్వారా బ్రోచర్స్, క్యాటలాగ్స్ ఇలాంటివి పంపించడం. అలానే యూట్యూబ్‌లో చాలా చాలా వీడియోస్ వస్తాయి. ఈరోజు మనం వెస్టేజ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కొట్టినా ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి గానీ, బిజినెస్ గురించి గానీ, మోటివేషన్ గానీ, లేకపోతే హైయెస్ట్ ఇన్‌కమ్ ఎర్నర్ గానీ, దీంట్లో సక్సెస్ అయిన లీడర్ల టెస్టిమోనియల్స్ గానీ చాలా వస్తాయి మనకి. వాళ్ళ గురించి మనకి తెలుసు కాబట్టి, వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో, ఇప్పుడు ఆరోగ్యపరంగా అవసరం ఉన్నోళ్ళకి వాటికి సంబంధించి మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల ఎలా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, లేకుంటే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఎలా క్వాలిటీ బాగుంది, వాటిని వాడుకోవడం వల్ల బెనిఫిట్లు ఏంది, ఒక రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల క్వాలిటీ ఏంది, వాటన్నిటి గురించి మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం దాన్ని మనకి తెలుసు. కాకపోతే ఒక వీడియో రూపంలో వాళ్ళు మన దగ్గరలో ఉండరు, దూరంగా ఉండుండొచ్చు. అలాంటి వాళ్ళకైనా కూడా మనకున్న సోషల్ మీడియా మెయిన్‌గా వాట్సాప్ యూజ్ చేస్తుంటాం. ఆ వాట్సాప్ ద్వారా మనకున్న సోషల్ మీడియా యూట్యూబ్‌లో ఉన్న వీడియోలు ఏవైతే మంచి అనిపిస్తాయో ఎవరికి సంబంధించి వాళ్ళకి. ఇప్పుడు లైఫ్ సెక్యూరిటీ గురించి చెప్పే వాళ్ళకి 3 జనరేషన్స్ ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళు కొంతమంది నామినీ ద్వారా ఎలిజిబుల్ అయి ఉంటారు. వాళ్ళ వీడియోస్ పంపియడం. చిన్న వయసులో సక్సెస్ అయ్యి మంచి ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళుంటారు. జాబ్ రాక చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఇన్వెస్ట్ చేస్తూ మరి అలాంటి వాళ్ళకి పార్ట్ టైమ్‌గా కూడా దీన్ని చేస్తూ జాబ్ ట్రయల్స్ ఎలా చేసుకోవచ్చో పంపియొచ్చు. అలా ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ గురించి గానీ, లేకపోతే హైయెస్ట్ ఇన్‌కమ్ ఎర్నర్ల గురించి గానీ, ఏమీ చదువుకోని బీబీ మేడం ఈరోజు నెలకి 4,70,000 తీసుకుంటుంది. అలాంటి వీడియోస్ మన లేడీస్ లాంటి ఎవరికి సంబంధించినవి వాళ్ళకి సెండ్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా చూడడం వల్ల ఓకే, సక్సెస్ అయిన వాళ్ళు మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు, మనము చేయొచ్చు అన్న ఒక పాజిటివిటీ థాట్‌లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకున్న సోషల్ మీడియాస్‌ని బాగా యూజ్ చేసుకొని వీడియోస్ రూపంలో ఇలా పంపించడం వల్ల వాళ్ళు చూసి మనలాగా అన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. అలానే 6th పాయింట్, సెట్ ఏ పర్టిక్యులర్ టైం ఫర్ లెర్నింగ్. మనం పర్టిక్యులర్ టైం అనేది మనం నేర్చుకోవడానికి ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ట్రైనర్‌నే కదా, నేను రోజు క్లాసులు చెప్తున్నా, నాకు అన్నీ వచ్చు కదా అనుకుంటాం. కానీ మన బిజినెస్‌లో ఎంత నేర్చుకున్నా తక్కువే. ఎందుకంటే మనకు అన్నీ వచ్చు అనుకుంటాం, కానీ మనకేమీ తెలీదు కొంతమందితోటి పోల్చుకుంటే. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనకు నేర్చుకోవడానికి ఫిక్స్డ్ టైమ్‌గా ఇప్పుడు జనరల్‌గా మన టీమ్ తోటి కొంతమందితోటి మాట్లాడే టైమింగ్స్ ఉంటాయి. అంటే అందరికీ కన్వీనియంట్ ఉండే టైంలో మన టీమ్ తోటి మాట్లాడతాం. అలానే జూమ్ మీటింగ్స్ టైంలో జూమ్ మీటింగ్స్ వింటాము. పిల్లలు ఉండే టైంలో పిల్లలకి టైం స్పెండ్ చేస్తాం. మనకంటూ పర్సనల్‌గా కొన్ని టైమింగ్స్ ఉంటాయి. మనకి సెట్ అయ్యే టైమింగ్స్. ఇప్పుడు కొంతమంది నైట్ పడుకునే ముందుగా కొంత టైం ఉంటుంది. ఆ టైంలో ఎవరికీ చేసి మాట్లాడలేము. అలాంటి టైంలో మనం ఒక 1 అవర్ లెర్నింగ్ పెట్టుకోవడం, లేకపోతే ఆఫ్టర్‌నూన్ టైం ఉంటుంది. అందరూ రెస్ట్ తీసుకుంటుంటారు. టీంలో ఉన్న వాళ్ళతోటి ఆ టైంలో మాట్లాడలేము అనుకున్నప్పుడు మనం నేర్చుకుంటూ యూట్యూబ్‌లో ఒక నోట్‌బుక్ అనేది పెట్టేసుకొని, ఆ టాపిక్ నేమ్ మెన్షన్ చేసుకొని, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడం. అలా అన్నీ కూడా మనకంటూ లెర్నింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంత నేర్చుకున్నా తక్కువే. యు ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ ఫర్ లెర్నింగ్, దెన్ ఎర్నింగ్ విల్ కమ్స్ ఆటోమేటికల్లీ. మనమైతే ఎప్పుడైతే నేర్చుకోవడానికి టైం కల్పించుకొని నేర్చుకొని ముందుకొస్తామో మనకంటూ ఎర్నింగ్స్ అనేవి ఆటోమేటికల్లీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నేర్చుకుంటేనే కదా మనం ముందుకొచ్చి మనం ఏదైనా వర్క్ చేసి టీముని నడిపించగలిగేది. అలా నేర్చుకోవడం మీద మనం ఫోకస్ చేసి మనం టీం అనేది బిల్డ్ చేసుకొని టీం వర్క్ చేస్తూ మనం ముందుకు వస్తుంటే మనకి తెలియకుండానే ఆటోమేటికల్లీ మనకు పాయింట్స్ వస్తాయి, బిజినెస్ జరుగుతుంది, శాలరీ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, మన చెక్స్ అనేవి ఆటోమేటికల్లీ పెరుగుతాయి. కాబట్టి మనం నేర్చుకునే దాని మీద బాగా ఫోకస్ చేయాలి. అలానే మనకు రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ అనేవి మన
టీమ్ లీడర్స్ అనేవాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఆ జూమ్ మీటింగ్స్ని మనం అంటూ టైం కల్పించుకొని కనీసం వినడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి రామాంజనేయులు సార్ ఉన్నారు. సార్ వచ్చి అందరితో పాటు కలిసి మాట్లాడి రెగ్యులర్గా మనకంటూ టైం కల్పించుకోవడానికి వీలవ్వదు. ఎందుకంటే ఒక్కొక్కరం ఒక్కొక్క ఏరియాలో ఉంటాం కాబట్టి. కాకపోతే మనకి ఈ విధంగా జూమ్ మీటింగ్ కల్పించడం వల్ల అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అందరం కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అందరం కూడా ట్రైనర్లుగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు సార్ ఒక్కడే ట్రైనర్ ఉన్నారు ఫస్ట్. సార్ తర్వాత ఒక 2-3 ట్రైనర్లు వచ్చారు. తర్వాత ఒక 10 మంది వచ్చారు. ఒక 20 మంది వచ్చారు. ఇప్పుడు సార్ టీంలో లెక్కేసుకుంటే ఒక 50 మంది ట్రైనర్లు ఉన్నారు. అది దేనివల్ల పాసిబుల్ అయింది? జూమ్ మీటింగ్ ద్వారానే కదా. అలా మన టీంలో కూడా మనం నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ని పెంచుకోవాలంటే మనకున్న జూమ్ మీటింగ్స్ని బాగా యూజ్ చేసుకొని బాగా ట్రైనప్ చేసుకొని మనం లెర్నింగ్ మీద బాగా ఫోకస్ చేసి వాళ్ళకు కూడా దాని ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు మన టీంలో వాళ్ళు కూడా ఆటోమేటికల్లీ చేంజ్ అవుతారు. కాబట్టి ఆ విధంగా మనం బాగా అనేది ఫోకస్ చేసి ఉన్న జూమ్ మీటింగ్స్ని బాగా యూజ్ చేసుకోవాలి. అలానే యూట్యూబ్ ద్వారా కూడా నేర్చుకోవడానికి బాగా ఫోకస్ చేసి ముందుండి మనం ముందుంటే మన టీం ముందు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం చేస్తూ మన టీంకి చెప్పాలి ఏదైనా. గెట్ బెటర్ ఎట్ ప్రజెంటింగ్ ఇన్ స్పీకింగ్ అంటే దీని మీనింగ్ ఏంది? గెట్ బెటర్ ఎట్ ప్రజెంటింగ్ ఇన్ స్పీకింగ్ అన్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను బిజినెస్ ప్లాన్ విన్నాను. ఒక 2 years 2.5 years బ్యాక్ బిజినెస్ ప్లాన్ విని నాకంటూ నేను ప్రోడక్ట్లు నచ్చాయిలే అని ప్రోడక్ట్స్ వాడుకుంటా, ఏ లైవ్ మీటింగ్ అటెండ్ అవ్వకుండా, ఏ జూమ్ మీటింగ్ని వినకుండా, ఏ యూట్యూబ్లో నాలెడ్జ్ తీసుకోకుండా, ప్రోడక్ట్స్ బాగున్నాయిలే వీటి గురించి అందరికీ చెప్దాము, శాలరీ బాగా వస్తుంది అంటున్నారు కదా అని చెప్పి మనం డైరెక్ట్గా పోయి చెప్తే మనకు అప్పుడున్న నాలెడ్జ్ తోటే ఒక 1 year తర్వాత మనం ఫీల్డ్లోకి వెళ్ళి చెప్తే ఎవరైనా మన టీంలో జాయిన్ అవుతారా? మనకు అసలు చెప్పడం రాదు. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేసినా మనకు ఆన్సర్ చేయడం రాదు. అలాంటి టైంలో మన టీంలో గ్రోత్ అనేది ఎలా కనిపిస్తుంది? కాబట్టి మనం అంటూ మన నాలెడ్జ్ అనేది డే బై డే ప్రతిరోజు నిత్య విద్యార్థిగా ఉండి మన నాలెడ్జ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటా పోతే మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది, ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఒక స్పీకింగ్ స్కిల్స్ వస్తాయి. ఇప్పుడు ప్రతిరోజు ఇప్పుడు నాకు మాట్లాడడం రాదు, నేను నా టీమ్ తోటి మాట్లాడలేను, నేను ఎవరికి ప్రజెంటేషన్ చెప్పలేను, ఇన్విటేషన్ చెప్పలేను, ఇది నా వల్ల కాదులే అని ఫస్ట్లో అనుకుంటాం. కానీ ఎప్పటికీ అదే అనుకుంటుంటే మనలో ఎలా మనం ముందుకు రాగలం, ఎలా సక్సెస్ అవ్వగలం? ఎప్పుడూ అప్లైనర్ మీదే డిపెండ్ అవుతాం. అప్లైనర్ కొన్ని సిచ్యుయేషన్స్లో మనకు సపోర్ట్ చేయలేరు, ఎందుకంటే మనం ఒక్కరమే కాదు డౌన్లైనర్. కాబట్టి అప్లైనర్ సపోర్ట్ తీసుకుంటూ మనలో స్కిల్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా ఎలా ఇంప్రూవ్ అవుతాయి? డైలీ ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మన అప్లైనర్ ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మనం వినడం కానీ, లేదంటే యూట్యూబ్ ద్వారా ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలని వీడియోస్ చూడడం, మనం ఎక్కడ వీక్ ఉంటే అక్కడ మన నాలెడ్జ్ పెంచుకోవడానికి మనం ట్రై చేయాలి. ఆ విధంగా మనం కొత్త వ్యక్తులతోటి ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి స్పీకింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. దాని ద్వారా మనం ఆటోమేటికల్లీ చేంజ్ అవుతాం. కాబట్టి ఈ విధంగా మనలో స్పీకింగ్ స్కిల్స్ అనేవి పెరగాలంటే మనం ఎప్పుడు ఇన్విటేషన్స్ ఇస్తూ ఉండాలి, ప్రజెంటేషన్స్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే పర్ఫెక్ట్ అవుతాం. కానీ ఇది ఎప్పుడు స్టార్ట్ చేయకుండా అవ్వదు. మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడే అది అవ్వడం జరుగుతుంది. కాబట్టి మన నాలెడ్జ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే మనం కూడా ఒక పర్ఫెక్ట్ ట్రైనర్గా అవుతాము. ఆటోమేటికల్లీ మనం చెప్పే విధానం ఎదుటి వాళ్ళకి నచ్చుతుంది. 8th పాయింట్, బెస్ట్ యాక్షన్ టేకర్. If the real practical work is started then dreams and goals are converted into success. అంటే ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరికి మన ఫోన్లో లిస్ట్ అనేది ఉంది. చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, 200 మంది ఉన్నారు, 300 మంది ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మన బిజినెస్ నీడ్ ఉండే వాళ్ళు ఉన్నారు, మనం చెప్తే వాల్యూ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు, అందరూ ఉన్నారు. మనకి గోల్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, నేను ఇన్కమ్ తీసుకోవాలి, కార్ తీసుకోవాలి, అన్నీ మన మైండ్లో ఉన్నాయి. కానీ మనం అంటూ వర్క్ స్టార్ట్ చేయకుండా మనం తీసుకుందాంలే, చేద్దాంలే, సర్లే ఇప్పుడే చేయాలని ఏముంది, నిదానంగా చేద్దాంలే అని పోస్ట్పోన్ చేసుకున్నామా, మన ఫెయిల్యూర్ అనేది ఆటోమేటికల్లీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన డ్రీమ్స్లో ఆలోచించడం, థింక్ చేయడం కాదు. మనం ఎప్పుడైతే లైవ్ యాక్షన్ స్టార్ట్ చేస్తామో, మనం టీం లీడర్గా ముందు అనేది మనం యాక్షన్ చేసి, యాక్షన్ చేయడం అంటే యాక్షన్ చేయడం అని కాదండి, మనం ఏదైతే ప్రాక్టికల్ వర్క్ ఉందో, ఇప్పుడు లిస్ట్ రాసుకున్నాం, ఆ లిస్ట్లో రాసుకున్న వాళ్ళతోటి మనం ఇన్విటేషన్ ఇవ్వాలి, ప్రజెంటేషన్ ఇవ్వాలి, వాళ్ళని టీంలోకి జాయిన్ చేసుకోవాలి, జూమ్ మీటింగ్స్కి ప్రమోట్ చేయాలి, దీంట్లో బిజినెస్ ఉన్న ఇంపార్టెన్స్ అని చెప్పి స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆ విధంగా ఒక్కొక్కటిగా ప్రాసెస్గా మనం స్టార్ట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా టీంలో గ్రోత్ అనేది వస్తుంది. ఆ విధంగా గ్రోత్ రావడం వల్ల మనకి ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నామో అవి ఫుల్ఫిల్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఏదైతే లాంగ్ టర్మ్ గోల్ ఉందో అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఆటోమేటికల్గా సక్సెస్ వస్తుందా? ఒక్కొక్క స్టెప్గా
ఇది ఒక్కొక్కటిగా ఒక్క రోజులో ఏది స్టార్ట్ అవ్వదు. కానీ మనం అంటూ ఏదైనా స్టార్ట్ అయినప్పుడే అది జరుగుతుంది. అన్నీ మన దగ్గరున్నాయి. కానీ మనం అన్నీ మన కళ్ళ ముందున్నప్పుడు, మనం ఏది వర్క్ స్టార్ట్ చేయకుండా ఊహల్లోనే మనం ఉంటాము. ఊహల్లో మనం ఉన్నప్పుడు మనకి ఆ వర్క్ అనేది అక్కడ కంప్లీట్ అవుతుందా? మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడే ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. దాని ద్వారా మన గోల్స్ కానీ, డ్రీమ్స్ కానీ ఫుల్‌ఫిల్ అయ్యేసి మనకు అనుకున్న సక్సెస్ వస్తుంది. మనకి సక్సెస్ వచ్చినప్పుడు మన టీమ్ మనం తీసుకునే సక్సెస్‌ని చూస్తుంది కదా! అప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు? మా మేడం గాని, మా సార్ గాని సక్సెస్ తీసుకున్నారు. అంటే దీంట్లో లైఫ్ ఉంది. నేను కూడా ఆ లైఫ్ తీసుకోవాలి అని మనల్ని చూసి ఇన్స్పిరేషన్‌గా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మన కంపెనీ ద్వారా కార్ తీసుకున్నాం. ఆ కార్‌ని తీసుకోవాలని మన టీమ్‌లో చాలా మందికి ఉంటుంది. కానీ అది ఎలా చేయాలో వాళ్ళకి తెలియక కొంతమంది ఆగిపోతుంటారు చేయాలని ఉన్నా కూడా. అప్పుడు మన టీమ్ తోటి మనం డైలీ కమ్యూనికేట్ అవుతున్నప్పుడు మనతో వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది. దానికి తగినట్టుగా మనం ప్లానింగ్ ఇచ్చి వర్క్ కూడా చేయడం వాళ్ళతోటి మూవ్ చేపిస్తే ఆటోమేటిక్‌గా మన టీమ్‌లో మంచి మంచిగా ఇన్‌కమ్ ఎర్నర్స్ వస్తారు. టీమ్‌లో కూడా గ్రోత్ వస్తుంది. నైన్త్ పాయింట్, డోంట్ షో ది ఫేక్ లైఫ్ స్టైల్. డోంట్ షో ది ఫేక్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్‌గా చాలామంది ఏం చెప్తుంటారంటే, ఇప్పుడు మన టీమ్‌లో చెప్పము ఆ విధంగా. మీరు వెస్టేజ్‌లో జాయిన్ అవ్వండి. మీ కింద మేము కొంతమందిని జాయిన్ చేస్తాము. మీరు జాయిన్ అయిన నెలలోనే మేము ఫాస్ట్ స్టార్ట్ చేస్తామంటారు. ఒక 4 నెలల్లోనో ఒక 30,000 ఇన్‌కమ్ వస్తదంటారు. ఒక 6 నెలల్లో 50,000 ఇన్‌కమ్ వస్తదంటారు. ఒక సంవత్సరం రోజుల్లో మీరు కంపెనీ ద్వారా కార్ తీసుకోవచ్చని చెప్తారు. కానీ అవన్నీ పాసిబుల్ అవుతాయా అంటే, వాళ్ళు చెప్పిన దానికి, చేసేదానికి సంబంధం ఉండదు ఒక్కొక్కసారి. మీరు అలా అయిపోతారు, ఇలా అయిపోతారు, నేనున్నా నీకెందుకు? నన్ను చూసి నువ్వు రా, నేను ఈ లెవెల్‌లో ఉన్నా, ఆ లెవెల్‌లో ఉన్నా అని కొంతమంది మభ్యపెట్టి బయట టీముల్లో చాలామంది జనాలను జాయిన్ చేసుకొని మోసం చేసి, వాళ్ళని ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పెట్టినోళ్ళు చాలామంది ఉంటారు. మనం బయటకెళ్తే చాలామంది చాలా సిట్యుయేషన్స్‌లో మనకు చెప్తుంటారు. అందరికీ వెస్టేజ్ తెలుసు. కానీ వెస్టేజ్‌లో మనీ లేక ఆగిపోయినోళ్ళు కొంతమందున్నారు. దాని ఇంపార్టెన్స్ తెలీక. అలానే కొంతమంది వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఇన్వెస్ట్ చేసి అప్లైనర్స్ వాళ్ళ చేత ఖర్చు పెట్టించి ఫైనాన్షియల్‌గా నష్టపోయి తర్వాత తెలుసుకొని ఆపేసిన వాళ్ళు చాలామందున్నారు. ఈ విధంగా బయట చాలామంది చాలా ఫేక్ లైఫ్ స్టైల్‌లో ఉన్నారు. కానీ మన టీమ్ మనం రామాంజనేయులు సార్ అడుగుజాడల్లో నడుస్తున్నాం కాబట్టి ఆ విధంగా ఎవ్వరం లేము. ఆ విధంగా మనం ఎవ్వరం కూడా ఫేక్ లైఫ్ స్టైల్ అనేది ఎవరికి కూడా చూపించొద్దు. షో ది రియాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ వెస్టేజ్ బిజినెస్. మన వెస్టేజ్ బిజినెస్‌లో మనం అంటూ వర్క్ చేసుకోవడం వల్ల, మనం అంటూ డిసైడ్ అయ్యి వర్క్ చేసుకోవడం వల్ల మనకి బిజినెస్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం ఆ ప్లాన్‌లో ఏ లెవెల్‌లో ఏ ఇన్‌కమ్ స్టార్ట్ అయితది? ఎలా వస్తది? ఆల్రెడీ అలా వర్క్ స్టార్ట్ చేసి ఇన్‌కమ్ తీసుకున్నోళ్ళు ఎలా ఉన్నారు? ఒక కారు ఎలా ఇప్పుడు చాలామంది మనం బిజినెస్ ప్లాన్ బుక్‌లో చూస్తే ఒక కల్లు గీసుకునే వాళ్ళు, కిరాణా షాప్ ఉన్నోళ్ళు, ఏమీ చదువుకోని వాళ్ళు, గొర్రెలు కాసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా గతంలో వాళ్ళకి ఏం లేదు. ఎడ్యుకేషన్ కూడా లేదు. కానీ వెస్టేజ్‌ని ఎవరి ద్వారానో తెలుసుకొని కొంచెం కొంచెంగా వర్క్ స్టార్ట్ చేసుకొని ఈరోజు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు. కాబట్టి వెస్టేజ్‌లో లైఫ్ ఉంది. కానీ వాళ్ళని మభ్యపెట్టి కాదు, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి, నేనున్నా నీకెందుకని కాదు, ఈ విధంగా వర్క్ చేసుకుంటే నీకు లైఫ్ ఈ విధంగా ఉంటుంది. కానీ మేము సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు ఒక నాలెడ్జ్ పరంగా కానీ, టీమ్ బిల్డ్ చేయడంలో కానీ ఏ విధంగా కావాలన్నా టీమ్‌కి సంబంధించి, బిజినెస్‌కి సంబంధించి మనం సపోర్ట్ ఇస్తాం. కానీ నేనున్నా నీకు జాయిన్ అవ్వు, నీకు ఇన్‌కమ్ నేను ఇప్పిస్తా. ఇంకేం అవసరం లేదు. జస్ట్ నువ్వు జాయిన్ అయ్యి ప్రొడక్ట్స్ తీసుకో సరిపోతది అన్న మాటలు ఎవ్వరికి గూడా మనం చెప్పొద్దు. వెస్టేజ్‌లో ఉన్న లైఫ్‌ని వాళ్ళకి చూపిచ్చి, ఈ విధంగా చేస్తే నీ లైఫ్ ఈ విధంగా చేంజ్ అవుతుందని అర్థమయ్యేలాగా చెప్పి మనం వాళ్ళని తీసుకొని రాగలిగితే, వాళ్ళు ఆటోమేటిక్‌గా వర్క్ చేసుకొని, మన సపోర్ట్ తీసుకొని ముందుకు రావడం జరుగుతుంది. ఫైనల్లీ 10థ్ పాయింట్. బిలీవ్ ఎ సిస్టమ్ స్టెప్ బై స్టెప్ ఫర్ టీమ్. దీనికంటే ముందుగా ఇక్కడ మనం ఫేక్ లైఫ్ స్టైల్‌ని చూపియొద్దు అని చెప్పాం. జనరల్‌గా ఇప్పుడు అందరూ కాదండి. ఒకవేళ మన టీమ్‌లో లేరు. కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి వెస్టేజ్‌లో 5-10 లాక్స్ ఇన్‌కమ్ వస్తుంటుంది. 5-10 లాక్స్ ఇన్‌కమ్ వస్తుందని చెప్తుంటారు గానీ, ఆ ఇన్‌కమ్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. ఫ్యూచర్ సేవింగ్స్ కోసం సేవ్ చేస్తారో తెలీదు. కానీ వాళ్ళ లైఫ్ మాత్రం చాలా సాధారణంగా బయటికి ఏదైనా తిండి దగ్గరకొస్తే ఖర్చు పెట్టకుండా, నలుగురు ఉన్నప్పుడు చాలా పిసినాతనంగా ఉండడం, లేకపోతే వేసుకునే బట్టలు మంచిగా లేకపోవడం. అలా మనకి చూసే మన లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు 4,00,000 మనకొస్తున్నది అంటే, మినిమమ్ నీడ్స్ అనేది మన దగ్గరుండాలి. ఒక కంపెనీ ద్వారా కార్ తీసుకోవడం, ఒక ఇల్లు తీసుకోవడం, కంపెనీ ఇచ్చే ఫారెన్ ట్రిప్స్‌కెళ్ళడం, మినిమమ్ మనకంటూ, మన పిల్లలకంటూ ఒక స్టేటస్, ఐడెంటిటీ, డిగ్నిటీ
ఆ లెవెల్ అనేది మనం మెయింటైన్ చేసినప్పుడు అంటే లేని దగ్గర మనం ఎక్కడెక్కడికో పోయి ఏదో చూపించుకునే అవసరం లేదు. మనకంటూ మనం సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది మనం లీడ్ చేయాలి. అలా మనం ఉన్నప్పుడు మనం ఏదన్నా చెప్పినా కూడా ఓకే నిజంగానే లైఫ్ ఉంది కాబట్టే వీళ్ళు ఈ విధంగా ఉన్నారంటారు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేకుండా అప్పు తెచ్చుకొని మనం అవన్నీ చేయొద్దు. వెస్టేజ్ మనకు లైఫ్ ఇచ్చినప్పుడు ఆ మనీ మన దగ్గర ఉన్నప్పుడు ఫ్యూచర్ సేవింగ్స్ కోసం కొంత సేవ్ చేసుకోవాలి. కానీ ప్రజెంట్ మన లైఫ్ కోసం కూడా కొంత ఇన్వెస్ట్ చేసేలాగా కూడా మనం ఉండాలి. 10th పాయింట్, బిలీవ్ ఎ సిస్టమ్ స్టెప్ బై స్టెప్ ఫర్ టీమ్. మనము టీంలో మన టీంకి మనం స్టెప్ బై స్టెప్ మనం మన మన బిజినెస్ గురించి ఏ విధంగా మనం బిజినెస్ని నమ్మితే, మన సిస్టమ్ని నమ్మితే మనం సక్సెస్ అనేది ఏ విధంగా తీసుకోవచ్చు అనేది మన టీంకి మనం చూపించి మన టీంలో నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ లీడర్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక టీం లీడర్గా ట్రైనర్గా మనం మారాము. మనం మారితే మనం మాత్రమే ఉంటాం కాబట్టి దాని ఇంపార్టెన్స్ ఇప్పుడు మనం ఏదైతే నమ్మి మన బిజినెస్లోకి వచ్చి మనం ఏ విధంగా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసామో ఇప్పుడు పైన అన్నీ చెప్పుకున్నాం. వాటితో పాటుగా ఈ విధంగా మనం సిస్టమ్ని నమ్ముతూ మన టీంలో ఉండే వాళ్ళకు కూడా సిస్టమ్ ఇంపార్టెన్స్ చెప్పుతూ మన టీంలో ఒక స్ట్రాంగ్ సిస్టమ్ అనేది మన టీం కోసం మనం బిల్డ్ చేసుకోవాలి. ఆ విధంగా బిల్డ్ అయినప్పుడే ఇప్పుడు జనరల్గా మనం చెప్తుంటాం ఒక 2 to 5 years కమిట్మెంట్ తోటి ఉండండి మీకు వెస్టేజ్లో లైఫ్ ఉంది అని మనం జనరల్గా మన టీంలో వాళ్ళకి చెప్తుంటాం. కాబట్టి మనం ఏదైతే నమ్మామో ఆ నమ్మిన దాన్ని మన టీంకి మనం అర్థమయ్యేలాగా చెప్పి స్టెప్ బై స్టెప్గా ఒక స్ట్రాంగ్గా సిస్టమ్ అనేది మనం తయారు చేసుకునే విధంగా ఉండాలి. మన కింద లీడర్స్ అనేది ఆ విధంగా స్ట్రాంగ్గా తయారవ్వాలి. సిస్టమ్ని అర్థం చేసుకొని వెస్టేజ్లో లైఫ్ అన్నది వాళ్ళకి అర్థమయ్యి మనలాంటి లీడర్స్ని మనం తయారు చేసుకోవాలి. కాబట్టి మనకి జూమ్ మీటింగ్స్ బాగా యూజ్ అవుతున్నాయి కాబట్టి రెగ్యులర్గా ఉన్న జూమ్ మీటింగ్సే మనకి స్ట్రాంగ్ సిస్టమ్ అనుకోవాలి ఇప్పుడు నేర్చుకోవడానికి. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫిక్స్డ్ టైం పెట్టుకున్నా మనకి రెగ్యులర్గా సపరేట్ జూమ్ మీటింగ్స్ ఉంటున్నాయి, ఈవినింగ్ జూమ్ మీటింగ్స్ ఉంటున్నాయి. వీటన్నిటిని మనం యూజ్ చేసుకొని మనకంటూ ఇప్పుడు వెస్టేజ్ సిస్టమ్ వచ్చి ఒక 22 years రన్నింగ్ ఉంది. స్ట్రాంగ్ సిస్టమ్ ఉంది, నాలెడ్జ్ పరంగా జూమ్ మీటింగ్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం నమ్మి ప్రోడక్ట్స్ క్వాలిటీ కూడా ఉన్నాయి కాబట్టి మనకంటూ ఒక స్ట్రాంగ్గా ఫస్ట్ మనం డిసైడ్ అయ్యి మన టీంలో ఉన్న వాళ్ళని కూడా స్ట్రాంగ్గా ఉండేలాగా మనం చేసుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడే మనం ఒక టీం లీడర్గా బెస్ట్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ మనం ఫాలో అయితేనే మన టీం మనల్ని చూసి ఫాలో అవ్వడం జరుగుతుంది ఫస్ట్. కాబట్టి మనం ఫాలో అవుతున్నామా లేదా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మన టీంలో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది, మనం బిజినెస్లో జాయిన్ అయ్యామంటే ఫస్ట్ నేర్చుకోవడం మీద మనం ఫోకస్ చేయాలి. అలానే నెక్స్ట్ ఫస్ట్ లిజనర్స్ అంటే ఫస్ట్ మనం వినాలి. మన ట్రైనర్స్ లీడర్స్ చెప్తుంటారు వాటిని వినడం మనం వినడానికి ఫస్ట్ మనం ఫోకస్ చేయాలి. లెర్నర్స్ ఫస్ట్ తర్వాత మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ట్రైనర్స్ మనం చెప్పడం స్టార్ట్ చేయాలి. ట్రైనర్స్గా చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత లీడర్స్గా చేంజ్ అవుతాం. లీడర్స్గా చేంజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లిజనర్స్గా మనం ఉన్నప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాం. లెర్నర్స్కి వచ్చినప్పుడు మన డౌన్ లైనర్స్ లిజనర్స్ పొజిషన్లో ఉంటారు. మనం ట్రైనర్స్కి వచ్చామంటే ఆటోమేటిక్గా ఒక స్టెప్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మన టీంలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తూ ఉంటే మన టీంలో డూప్లికేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన టీంలో నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ లీడర్స్ వస్తారు, నెంబర్ ఆఫ్ ఇన్కమ్ ఎర్నర్స్ వస్తారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కాబట్టి మన ఒక బెస్ట్ టీం లీడర్గా ఉండాలి. మనతో టీంకి మనం ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి. మనం టీం వర్క్ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఈరోజు ఈ 10 పాయింట్స్లో ప్రతి ఒక్కరం అన్నీ మిస్ అవుతామని లేదు. మనం ఎంత బెస్ట్గా ఉండాలనుకున్నా కూడా ప్రతి ఒక్క లీడర్ ఏదో ఒక పాయింట్ దగ్గర మనం మిస్ అవుతూ ఉంటాం. కాబట్టి ఆ పాయింట్స్ అయినా కూడా మనం కరెక్షన్ చేసుకోవడం వల్ల ఇంకా మనకు మంచి సక్సెస్ వస్తుంది. కాబట్టి ఈ 10 పాయింట్స్ విన్న తర్వాత బెస్ట్ టీం లీడర్గా మనం ఉండాలంటే మనలో ఏం క్వాలిటీస్ పెంచుకోవాలి అని దాన్ని మనం ఇంకా మంచిగా తయారయ్యేలాగా ఉండాలి. ఫైనల్గా 8T ఫార్ములా ఫర్ టీమ్ సక్సెస్. అసలు 8 T's ఏంటి, ఈ టీస్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అని చూస్తే కనుక ఫస్ట్ ట్రస్ట్. ఇది జస్ట్ 10 minutesలో క్లోజ్ చేస్తాను అండి, కాకపోతే కొంచెం బాగుంది అనిపించింది అందుకే చెప్పాలనిపించింది. ఫస్ట్ పాయింట్ ట్రస్ట్ అంటే ఏంది, ఫస్ట్ ఒక లీడర్గా మన కంపెనీ మీద, బిజినెస్ మీద, ప్రోడక్ట్స్ మీద నమ్మకం అనేది మనకు ఉండాలి.
ఆ నమ్మకం మనకుంటే మనం చెప్పే వాళ్ళకి కూడా నమ్మకంగా చెప్పగలం, కాన్ఫిడెంట్‌గా చెప్పగలం. మనల్ని చెప్పే ఐ కాంటాక్ట్ కానీ, మనం చెప్పే బాడీ లాంగ్వేజ్ కానీ, మన వాయిస్ బేస్‌లో కానీ తడబడుతున్నామా వీళ్ళు రియాలిటీ చెప్తున్నారా అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు మనం ఎవరైనా కూడా. కాబట్టి ఫస్ట్ ట్రస్ట్. మనం నమ్మితే మన టీం మనల్ని నమ్ముతుంది ఫస్ట్. కేఎల్టీ అంటే కే కే అంటే నో, లైక్, ట్రస్ట్. ఫస్ట్ మనం తెలుసుకోవాలి, ఇష్టపడాలి, నమ్మాలి. ఈ ట్రస్ట్‌లో కేఎల్టీ ఫార్ములా ఉంటుందండి. కే అంటే నో, ఎల్ అంటే లైక్, టీ అంటే ట్రస్ట్. నో అంటే మనం తెలుసుకోవాలి, మనం ఇష్టపడాలి, మనం నమ్మాలి. ఆ విధంగా నమ్మి మనం వర్క్ చేసుకుంటే కనుక మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మన టీం కూడా మనల్ని చూసి కాన్ఫిడెన్స్‌గా ముందుకు మూవ్ అవ్వడం జరుగుతుంది. అలానే మనం జాయిన్ అయ్యేటప్పుడు కూడా చాలా కంపెనీస్ ఇప్పుడు మార్కెట్‌లో వస్తున్నాయి, పోతున్నాయి. మనది మాత్రం చాలా ట్రస్టెడ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనం ట్రస్టెడ్ ఏ విధంగా అయ్యాము మన కంపెనీని చూసి అని మన టీంకి మనకున్న ట్రస్ట్ని మనం చెప్పి, మన బిజినెస్కున్న మన కంపెనీకి ఉన్న ట్రస్ట్ని కూడా మనం చెప్పినప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైనా కూడా వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా నమ్మి మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని ముందుకు రావడం జరుగుతుంది. అలానే ట్రైనింగ్స్ అనేది మనం ఇంతకు ముందు దాంట్లో కూడా చెప్పుకున్నా. డైలీ ట్రైనింగ్స్ అనేది ఉండాలి. వేటి మీద ట్రైనింగ్స్ ఉండాలి? ఫస్ట్ కంపెనీలో ఉండే ప్రోడక్ట్స్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. అలానే కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలి. అలానే ప్లాన్ గురించి తెలుసుకోవాలి. ఇది కూడా 3 P's అంటారండి. 3 P's అంటే ఏంటి అంటే ప్రోడక్ట్, ప్రొఫైల్, ప్లాన్. వీటి గురించి ఫస్ట్ కంప్లీట్గా ఒక ట్రైనర్గా మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలిసి ఉండాలి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మన టీంకి కూడా సేమ్ డూప్లికేషన్ చేయాలి. ఆ విధంగా డూప్లికేషన్ చేసినప్పుడే వాళ్ళు కూడా మన ఒక మంచి ట్రైనర్గా, లీడర్గా మారడం జరుగుతుంది. ఒక 30 days ట్రైనింగ్ పీరియడ్ అనుకొని ఈ విధంగా మన దగ్గర ఉన్న నాలెడ్జ్ కంపెనీ గురించి కానీ, ప్రొఫైల్ గురించి కానీ, ప్లాన్, ప్రోడక్ట్స్, ఇన్విటేషన్, ప్రజెంటేషన్, ఈ స్కిల్స్ అన్నీ మనం ట్రాన్స్ఫర్ చేయగలగాలి. థర్డ్ పాయింట్ టీమ్ అంటే ఏంటంటే జనరల్గా ఇక్కడ టీం అని ఎందుకు పెట్టామంటే మన టీంకి మనం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు జనరల్గా మన టీంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రోడక్ట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు, ప్రోడక్ట్లు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, ఏది ఫ్రీ ప్రోడక్ట్ టైమో తెలియదు, లేకుంటే ఏదైనా ఇన్విటేషన్ ఇవ్వాలంటే ఎలానో తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడాలంటే తెలియదు. కాబట్టి మన టీం మనల్ని ఎప్పుడు కాంటాక్ట్ అయినా కూడా మనం వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా, అందుబాటులో ఉండే విధంగా. ఒకవేళ బిజీ అయి ఉండొచ్చు, వాళ్ళు ఫోన్ చేసిన టైంలో మనం రెస్పాండ్ కాలేకపోవచ్చు, కానీ మనం ఫ్రీ అయిన తర్వాత తిరిగి వాళ్ళకి ఫోన్ చేసి మనం రెస్పాండ్ అవ్వగలగాలి. అది ఏ పొజిషన్లో అయినా ఉండనివ్వండి. మనల్ని నమ్మి వాళ్ళు టీంలోకి వచ్చినప్పుడు మనం అంటూ వాళ్ళకు ఉన్నామని చెప్పి భరోసా మనం కల్పించగలగాలి. అప్లైన్ మీద డిపెండ్ అయ్యి మనం వదిలేయకూడదు. ఇప్పుడు మన టీంలో మెంబర్స్ని మనం జాయిన్ చేసుకున్నాం, అప్లైనర్కి చెప్పాంలే, మన టీంలో వాళ్ళని అప్లైనర్కి పరిచయం చేసాంలే, నాకంటే బెస్ట్ నాలెడ్జ్ అప్లైనర్కి ఉంది, అప్లైనర్ చూసుకుంటారులే అంటే అప్లైనర్ ఎంతమంది నన్ను చూసుకుంటారు? కాబట్టి మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మనం భరోసాగా ఉండి, మనకి తెలియని ఇన్ఫర్మేషన్ ఏదన్నా అప్లైనర్ దగ్గర ఉందంటే ఆ ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకొని మన టీం మెంబర్స్కి మనం చేరవేస్తే ఏంటంటే మధ్యలో డౌట్స్ మనకి క్లారిఫై అవుతాయి, మన టీంలో వాళ్ళకి కూడా క్లారిఫై అవుతాయి. ఈ విధంగా మనం టీంకి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండగలిగే విధంగా ఉండాలి. ఫోర్త్ పాయింట్ టూల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, వీడియోస్ రూపంలో కానీ, ఆడియోస్ రూపంలో కానీ, బ్రోచర్స్ రూపంలో కానీ, క్యాటలాగ్స్ రూపంలో కానీ, ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఇప్పుడు మనకున్న జనరల్గా రెగ్యులర్గా క్లాసెస్ చెప్పే అన్నీ కూడా మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటాయి. అవి చూడడం వల్ల కూడా కొన్ని క్లాసెస్కి వాటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఒక చదువుకోవడం, ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ కొత్త క్లాస్ చెప్పాము, అది ఏదైనా వాళ్ళు మనం పంపించమంటే పంపించడం కానీ, ఇంపార్టెంట్ అనుకుంటే మనమే పంపించడం కానీ, ఆ విధంగా చేయాలి. ఒక ఆడియో ఏదన్నా మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ అట్లాంటి ఆడియో రూపంలో పంపించడం, ఏదన్నా ఒక మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ వీడియో చూసాం మనం, అది మన టీంకి పంపించడం, ఏదైనా ఒక మంచి మోటివేషనల్ గురించి చూసాం, ఏదైనా ఒక మంచి ట్రైనర్ క్లాస్ చెప్తుందంటే చూసాము, అలాంటివన్నీ కూడా మన టీంకి పంపించడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకొని స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. ఫిఫ్త్ పాయింట్ టేక్ ఆఫ్ అంటే ఏంటంటే ఇక్కడ టేక్ ఆఫ్ అంటే అసలు ఏంటని చాలామందికి నేను కూడా వర్డ్ విన్నప్పుడు కొత్తగా విన్నాను. కానీ టేక్ ఆఫ్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఇప్పుడు ఒక పర్సన్ని జాయిన్ చేసాము, ట్రైనింగ్స్ నాలెడ్జ్ ఏమీ ఇవ్వకుండా వాళ్ళకి ఐడి వేసి ప్రోడక్ట్లు కొనిపించి నీకు తెలిసిన వాళ్ళకి నువ్వు ప్రోడక్ట్స్ పర్చేజ్ చెయ్యి అని చెప్తాం. వాళ్ళకి తెలిసిన ఏదో కొంత నాలెడ్జ్తో వాళ్ళు వెళ్ళి చెప్తారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏదన్నా ఒక మొహమాటానికి వచ్చినా నెక్స్ట్ వాళ్ళతో నడవరు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి, వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉండదు కాబట్టి.
అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ దగ్గర రెగ్యులర్‌గా మనం కాంటాక్ట్‌లో ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రోడక్ట్‌లు తీసుకున్నారు, వాడారా? క్వాలిటీ ఎలా ఉంది? అసలు వాళ్ళు ఈ వెస్టేజ్‌ని అర్థం చేసుకున్నారా లేదా? అనేది రెగ్యులర్‌గా మనం వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకున్న డౌట్స్ గానీ, క్లారిఫికేషన్స్ గానీ, బయటొచ్చిన రిజెక్షన్స్ కానీ అన్నీ మనతోటి షేర్ చేసుకుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? చాలామంది ఇప్పుడు మన టీమ్‌లో చాలామంది వర్క్ చేయడం ఆగిపోతున్నారు చాలామంది. వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్స్ రావడం వల్లే. కాబట్టి మనల్ని నమ్మి మన టీంలోకొచ్చారు కాబట్టి, మనమంటూ వారికి భరోసా కల్పించి వాళ్ళు ఏదైనా కొత్త వ్యక్తితోటి మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలో చెప్పడం, ఎలా ప్రజెంటేషన్ చెప్పాలో చెప్పడం, ఒకవేళ వాళ్ళు చెప్పలేకపోతే మనమే వెళ్లి సపోర్ట్ చేయడం గానీ, ఈ విధంగా వాళ్ళకి కొంత టీమ్ వచ్చేదాకా, కొంత ఎక్స్‌పీరియన్స్ వచ్చేదాకా, కొంత ఇన్‌కమ్ ఇప్పించేదాకా మనమంటూ వాళ్ళకి భరోసా కల్పించి, మనమున్నాము సపోర్ట్‌గా అన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డ్ చేయాలి. అప్పుడు మనల్ని నమ్ముతారు. మనల్ని నమ్మి మనతో పాటు వర్క్ చేయడం జరుగుతుంది. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి వదిలేస్తే అక్కడ వాళ్ళు చేస్తారు. కానీ రిజల్ట్ లేక మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. ఈ విధంగా టేక్ ఆఫ్. ఫైనల్‌గా వాళ్ళకి రిజల్ట్ వచ్చి సక్సెస్ వచ్చేదాకా మనం వాళ్ళు ఫాలో అప్ చేస్తూనే ఉండాలి. సిక్స్త్ పాయింట్ టెక్నిక్స్. టెక్నిక్స్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు రామాంజనేయులు సార్ దగ్గర ఉన్నంత ఇన్విటేషన్ స్కిల్స్ గానీ, నాలెడ్జ్ గానీ, ఎక్స్‌పీరియన్స్ గానీ మన దగ్గరుందా? మన దగ్గర ఉన్నంత ఎక్స్‌పీరియన్స్ టీమ్‌లో కొత్తగా వచ్చే వాళ్ళ దగ్గర ఉంటుందా? కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి టెక్నిక్స్ గానీ, అన్ని విధాలా ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలి, ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎలా ఫాలో అప్ చేయాలి, ఏ వ్యక్తితోటి ఎలా మాట్లాడాలి, అన్నీ మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మన దగ్గర టెక్నిక్స్ ఉంటే మనం మాత్రమే ఉంటాం. ఆ టెక్నిక్స్‌ని మనం ఏం చేయాలి? మన టీమ్‌కి కూడా మన దగ్గర ఉన్న టెక్నిక్స్‌ని మనం నేర్పించగలగాలి. ఒక జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేయాలంటే ఎలా చేయాలి? ఆఫ్టర్ ఇన్విటేషన్ ఒక ప్రజెంటేషన్‌కి ఎలా ఫాలో అప్ చేసుకోవాలి? ప్రజెంటేషన్ అయిన తర్వాత వాళ్ళని బిజినెస్‌లో ఐడీ వేయాలంటే ఎలా ఫాలో అప్ చేయాలి? ఇవన్నీ కూడా ఒక రోజులో ఏది రాదు. కానీ ఒక్కొక్క స్టెప్‌గా మనమంటూ మన టీమ్ మీద అబ్జర్వేషన్ పెట్టి, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారా లేదా? వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అని మనం ఒక లైవ్‌లో ఇదంతా వాళ్ళకి ప్రాసెస్‌గా మనం ఉన్నప్పుడు వాళ్ళు డెఫినెట్‌లీ సక్సెస్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరం ఈరోజు బిజినెస్‌లోకి వచ్చామంటే బిజినెస్‌ని నమ్మి, ప్రొడక్ట్స్‌ని నమ్మి ఫస్ట్ దేన్ని చూసి వస్తారు? మనల్ని చూసే వస్తారు. ఎందుకంటే మనం పరిచయం చేయడం వల్ల మనకు తెలిసిన వ్యక్తులు మనల్ని నమ్మొస్తారు. మనమంటూ ఆ భరోసా కల్పించి వాళ్ళకి ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ నేర్పించుకుంటూ ముందుకెళ్ళాలి. నెక్స్ట్ టెక్నాలజీ. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం 'సిద్ధార్థ్ సింగ్' సార్‌కి 2,00,00,000 అంటాం. విజయరాజ్ సార్‌కి 18,00,00,000 అంటాం. 18,00,000 నెలకి. వాళ్ళందరికీ చాలా సింపుల్‌గా వచ్చాయా? లేదు. ఇంటింటికి పోయి ప్రోడక్ట్‌లు అమ్ముకోవడం, ఒక ప్రోడక్ట్, 2 ప్రోడక్ట్‌లు ఉన్నప్పుడు ఎక్కడెక్కడికో ఎళ్లి తెచ్చుకోవడం, చాలా విధాల చాలా ఇబ్బంది పడి, రిస్క్ పడి నిలబడడం వల్ల వాళ్ళు ఈరోజు ఆ పొజిషన్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు మనకంత రిస్క్ అవసరం లేదు. ఎందుకంటే మనకు దగ్గరలో స్టాక్ పాయింట్స్ ఉంటున్నాయి. ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టుకుంటే మన ఇంటికే ప్రొడక్ట్స్ తెచ్చిస్తున్నారు. కార్ తీసుకున్న వాళ్ళు లైవ్‌లో కనిపిస్తున్నారు. మంచి ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళు లైవ్‌లో కనిపిస్తున్నారు. నెంబర్ ఆఫ్ లైవ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. యూట్యూబ్‌లో నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఏది కావాలన్నా మనకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఏ టు జెడ్ మనకి బిజినెస్ చేయాలని ఒక డిసైడ్ మనమైతే టెక్నాలజీస్ ఎక్సలెంట్‌గా మనం యూజ్ చేసుకొని మనకున్న నాలెడ్జ్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈరోజు ఒక పీపీటీ చేయాలన్నా ఎలా చేసుకోవాలో చేయొచ్చు. ఒక ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు స్కిల్స్ ఎలా ఉండాలని తెలుసుకోవచ్చు. ఏ టు జెడ్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా ప్రతి ఒక్కటి ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి కూడా సక్సెస్ అవ్వడానికి ఓన్లీ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని కూడా మనం సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి ఉన్న టెక్నాలజీని మనం బాగా యూజ్ చేసుకోగలగాలి. అలానే టైమింగ్. మన టీం మెంబర్స్‌కి మనం అవసరమైనప్పుడు రెస్పాండ్ అవ్వగలగాలి. అలానే మన టీంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరికి ఏ సపోర్ట్ అవసరమైనా సరే టీమ్ లీడర్‌గా ముందు మనం ఉండి నడిపించాలి. ఈ విధంగా ఈ 8 టీస్ అనేది ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి. ట్రస్ట్, ట్రైనింగ్, టీమ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న వర్డ్స్ లాగే ఉంటాయి. కానీ ఆ ఎక్స్‌ప్లనేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనకి ఈరోజు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి కాకపోతే నాకు ఇది కూడా చెప్పాలనిపించింది. ఈ 8 పాయింట్స్‌లో కూడా చాలా చాలా మ్యాటర్ ఉంది. మనం ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నా, మనం ఇదంతా చేస్తున్నామా లేదా అని కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక టీమ్ లీడర్‌గా ఉండవలసిన బెస్ట్ క్వాలిటీస్ గురించి తెలుసుకున్నాం. అలానే ఒక టీమ్ సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? మన టీమ్‌కి మనం ఏ విధంగా ముందుండి నడిపించగలగాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్క టీమ్ లీడర్ సక్సెస్ అవుతూ టీమ్‌కి సక్సెస్ ఇప్పించాలి. మనం ముందుండి మనం సక్సెస్ తీసుకుంటూ టీమ్‌కి సక్సెస్ ఏ విధంగా ఇప్పించాలి. మన టీమ్ మనల్ని చూస్తే కదా నడుస్తుంది. కాబట్టి ఇఫ్ ద టీమ్ లీడర్ ఈజ్ పర్ఫెక్ట్ మీన్స్ దెన్ ద టీమ్ ఆల్సో పర్ఫెక్ట్.
మనం ఒక టీమ్ లీడర్గా పర్ఫెక్ట్గా ఉన్నాము అంటే టీం కూడా ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా క్లాసులు చెప్తున్నామంటే మనకు మనంగా క్లాసులు చెప్తున్నామా? మనకు రామాంజనేయ సార్ సపోర్ట్ ఉన్నారు. సార్ స్టార్టింగ్ క్లాసులు చెప్పేవాళ్ళు. ఒక్కొక్కరుగా మీరు ఇలా చెప్పండి, ఇలా చెప్పండి అని కొంచెం కొంచెం ఒక టెస్టిమోనీ ఫీడ్‌బ్యాక్ మాట్లాడడం దగ్గర నుంచి, టెస్టిమోనీ చెప్పించడం దగ్గర నుంచి, చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్ దాకా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, లెవెల్‌ని బట్టి మనకు చేంజ్ చేస్తూ క్లాసులు ఇస్తున్నారు. కాబట్టి మనం ఒక ట్రైనర్‌గా, లీడర్‌గా మారామంటే ఈరోజు మనం రామాంజనేయులు సార్ వల్లే మారాం మన టీంలో వాళ్ళందరం. ఏ టీంలో కూడా ఆ విధంగా ఉండదు. కాబట్టి మన టీం లీడర్‌ని చూసి మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం కూడా మన టీంలో ఉండే వాళ్ళని కూడా మనం ఆ విధంగా తయారు చేసుకుంటే మన టీంలో కూడా నెంబర్ ఆఫ్ ట్రైనర్స్, లీడర్స్ పెరుగుతారు. ఫైనల్‌గా మన ట్రైనర్స్, లీడర్స్ పెరగడం వల్ల టీంలో ఆటోమేటిక్‌గా రిజల్ట్ వస్తుంది. ఇన్కమ్ పెరుగుతుంది. బికాస్ ద టీమ్ విల్ ఫాలో ది టీమ్ లీడర్. మన టీం ఏం చేస్తుంది? మనల్నే ఫాలో అవుతుంది. నేను లేకపోతే ఏంలే, మా టీం మెంబర్స్ జూమ్లో జాయిన్ అవుతారు, మా టీం మెంబర్స్ వింటారులే, నేను రోజు వింటున్నా కదా అనుకుంటాం. కానీ అక్కడ మనం ఉన్నామా లేదా అని ఫస్ట్ మన టీం మనల్ని ఐడెంటిఫై చేస్తుంది. అది ఏ విషయంలో అయినా కానివ్వండి, ఒక ప్రోడక్ట్ పర్చేస్లో అయినా, లైవ్ మీటింగ్ అయినా, జూమ్ మీటింగ్ అయినా, ఏ ఏ విషయం అయినా కూడా, ఒక క్లాస్ చెప్పాలన్నా, ఫీడ్బ్యాక్ మాట్లాడాలన్నా. ఇప్పుడు ఫీడ్బ్యాక్ మాట్లాడాలంటే చాలామంది సీనియర్స్ కొత్త వాళ్ళు మాట్లాడతారులే అని మాట్లాడడానికి ముందుకు రావట్లే. కానీ కొత్త వాళ్ళు ఏమనుకుంటారు, మా సీనియర్సే మాట్లాడట్లేదు, ఇంకా మేము మాట్లాడాలా అన్న ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి అది ఏ విషయమైనా కానివ్వండి, మనకు అవకాశం రానివ్వండి, రాకపోనివ్వండి, ఏ విషయంలో అయినా ముందు మనం ఉండి మన టీంని నడిపించాలి. అది ఫీడ్బ్యాక్ మాట్లాడే విషయం నుంచి, క్లాసులు వినే దగ్గర నుంచి, క్లాసులు చెప్పడం వరకు మన టీం మనం చేసే వర్క్నే మన టీం డూప్లికేషన్ చేస్తుంది. కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఉండి మన టీంని కూడా పర్ఫెక్ట్గా నడిపించుకుందాం. కాబట్టి మనలో మనం తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నా కరెక్షన్ చేసుకొని ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుదాం.